శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक अग्निवायु सम्मिश्रित जीवनोद्धारक शरत्काल चंद्रिका गुरुकरुणा स्पंदिता। వెంకయ్య స్వామి పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను సంస్మరిస్తే ఒక్కొక్క సన్నివేశము ఒక సత్సంగం కాగలిగినంత గొప్పవి. పెన్నబద్వేలు తిప్పపై స్వామి అనే అధ్యాయంలో ఇప్పటికీ మనం వివరించుకున్న లీలలు ఒక్కొక్క లీల ఒక్కొక్క ఆణిముత్యం వంటివి. కాబట్టి మనం ప్రతి లీల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని విపులంగా వివరంగా తెలుసుకుంటూ ఆచరించి తరిద్దాం. ఎక్కడిది ఎక్కడ ఏ విధంగా ఉంటుందో తీగ లాంటి అనేక విశేషాలు మనకి కనిపిస్తాయి. ఎక్కడో దాని మొదలు ఉంటుంది, అది ఎక్కడో పోతూ 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 చివరికి ఎక్కడో తేలుతుంది. అట్లాంటిది ఒకటిది. నూతేటి అప్పయ్య అని ఒక ఆయన నాగలేటూరు స్వామి వాళ్ళ ఊరే. స్వామి తిప్ప దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఆయన దగ్గరుండి ఎంతసేపు వీలుంటే అంతసేపు ఉండి వెళ్ళేవాడు. ఒకసారి స్వామి తూర్పు ఖమ్మంపాడులో ఒక పల్లెకాపు ఇంటికి వెళ్ళారు. వెంట ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు. స్వామి దగ్గర ఏ భేషజాలు ఉండవు, ఎవరుంటే వాళ్ళు వెళ్ళవచ్చు. అక్కడ ఆ ఇల్లాలు ఆ పల్లెకాపు ఇంట్లో తల్లి అన్నము పులుసు కలిపి అప్యాయంగా స్వామికి అప్పయ్యకి దోసిళ్లలో కడుపార పెట్టింది. ఒక చిన్న విషయం, మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీ ఇంట్లో కానీ మీ ఆత్మీయుల ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఆహారాన్ని బాగా ఇష్టమైన ఒకటి తయారు చేసుకొని ఒక దగ్గర కలిపి తినండి. ముద్దలు ముద్దలుగా చేతిలో పెడుతుంటే ఆ తింటే ఆ సంతోషమే ఆ సుఖమే వేరు. అంటే ఎవరైనా ఇంటికి వస్తే ప్రేమ ఉండి దగ్గరితనం ఉండి ఏవైనా భేదం లేకపోతే ఏం చేస్తారంటే ఆ విధంగా అన్నము పులుసు ఉన్నది కలిపి పెడతారు. కడుపారా పెట్టి ఆమె ఇంట్లోకి వెళ్ళింది. స్వామి చేతులు గడుక్కుంటూ అన్నాడు, మానవాళికి ఒక మహుతాపదేశం లాంటి విషయం ఇది. అప్పన్న, ఈ దోసిటి కూటి కోసమే కదా పరుల సొమ్ము కావాలని ప్రజల అపేక్ష పడేది అన్నారు. అంటే ఉన్నది ఒకే కడుపు, దానికి 2-3 సార్లే ఆకలేస్తుంది. దానికి కావలసింది సమకూరితే చాలు. దాని పట్ల మనం సరైన రీతిలో ఉండం కనుకే అనేక మందికి కొరత ఉండేది. కాబట్టి ఎప్పుడైనా ఈ పల్లెల్లో వెన్నెల భోజనాలు, సద్దనము, అంబలి, కూర కలిపిన అన్నము ఇట్లా వాటన్నిటిని అప్పుడప్పుడు తింటే దానిలో ఉండే జీవన మాధుర్యం, తృప్తి మనకు అనుభవం అయితే కానీ అర్థం కావు. ఎప్పుడన్నా వీలైతే ప్రయత్నం చేయండి. అప్పుడు అప్పయ్య అడిగాడు, స్వామి బిడ్డలు లేరు, దయచూడండి. అయ్యా 5 కాన్పులు సక్రమంగా జరుగుతాయి, 6వ కాన్పు మాత్రం గడ్డ ఉంది అన్నాడు. స్వామి చెప్పినట్లే 5 ప్రసవాలు అయిపోయాయి. 6వ గర్భం రాగానే అప్పయ్యకు స్వామి మాట జ్ఞాపకం ఉంది. బిడ్డ గండాన్ని తొలగించమని స్వామిని వేడుకున్నాడు. స్వామి ఏమన్నారంటే, 1 రూపాయి కట్టి దేవుడికి అర్జీ పెడితే గండం పోతుందిలే అన్నారు. అది స్వామివారి విధానం. అప్పయ్య అదే పని చేశారు. సరే 6వ బిడ్డ పుట్టాడు. 2 మాసాలు వయసు వచ్చింది. ఉన్నట్టుండి న్యూమోనియా జ్వరం వచ్చి కలిచేడులో మైన్స్ వాళ్ళ ఆసుపత్రిలో చూపించారు. ఆ రాత్రి తిరిగిపోను వీలు లేకపోయేప్పటికీ వాళ్లకు తెలిసిన వడ్డే ఎల్లయ్య అనే ఆయన ఇంట్లో బిడ్డను పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు సరిగ్గా అర్ధరాత్రికి బిడ్డలో కదలిక లేదు. అంతా పోయాడు అనుకొని చుట్టూ కూర్చున్నారు. తెల్లవారేటప్పటికి బిడ్డలో కదలిక వచ్చింది. అంతా సంతోషించి అక్కడికి దగ్గరలో డేగపూడిలో ఉండే ఆ బిడ్డకు ఒక పెదమ్మ ఉంది, ఆ పేరు నరసమ్మ, ఇంటికి తీసుకుపోయారు. ఆ బిడ్డను చూచి
ఆ పరిస్థితికి ఆందోళన చెందిన నరసమ్మ వెంటనే స్వామి చెంతకు బిడ్డను తీసుకొని పరిగెత్తుకుపోయింది. స్వామి అంకాళం బోటు ధర పెన్న ఒడ్డున చిన్న పందిరిలో ఉన్నాడు. పాదాల దగ్గర ఉంచిన ఆ బిడ్డను తదేకంగా చూచారు ఆయన. తన వస్త్రంతో ఆ బిడ్డను తాకి అప్పయ్యతో అన్నాడు, అయ్యా, ఈ బిడ్డకు 20 సంవత్సరాల వరకు శారీరక బాధలు ఉండవు అని. ఎంత గొప్ప అనుగ్రహమో, ఎంత గొప్ప ఆశీర్వాదమో. అభయం ఇచ్చారు, ఆపాదమస్తకం తడివారు వెంకయ్య స్వామి వారు. సరే, 20 ఏళ్ళకు కొంచెం మాసాలు ఉండగా ఒకరోజు కొలగముడిలో తులసవనం వెంకయ్య స్వామి పిలిచి, అమ్మా, నాగలేటూరులో మనకు ఒక మనిషి రావాలి, పోయి ఆ దగ్గరుండాల్సినటువంటి వాడిని తీసుకురా అమ్మా అన్నారు. అమ్మ మరొక మాట మాట్లాడరు. తులసమ్మ బయలుదేరి నాగలేటూరుకి వెళ్ళింది. స్వామి చెప్పిన మాట శిలాక్షర శాసనం అంతే. అక్కడ విచారించింది. అప్పుడేమైంది, అప్పయ్య 6వ కొడుకు అంతకు సుమారు 1 సంవత్సరంగా ఊరి బయట ఒక దగ్గర ఒక చిన్న సాల లాంటిది వేసుకొని ఈశ్వరుణ్ణి శ్రద్ధగా పూజిస్తూ అట్లాగే అక్కడే ఉంటున్నాడు అని తెలిసింది. ఆమె వెంటనే స్వామి ఇలా చెప్పారయ్యా అని ఆయన ఆజ్ఞను తెలియచేయగానే, నేను వస్తే ఈశ్వరుడు ఉపస్తు కదా, నేను రానులే అన్నాడు అతను. అంతే. తులసవ్వ నేరుగా వచ్చి స్వామికి నివేదించింది. తండ్రి, ఆ అబ్బాయిని చూశాను, అతను ఇట్లా ఉన్నాడు, ఈ మాదిరి అన్నాడు అని. అంతే. స్వామి అట్లా అగ్నిని చూస్తూ ఉండిపోయారు. 8వ నాటికల్లా ఆ పిల్లాడు పరిగెత్తుకొని వచ్చేసాడు. అప్పుడు అతనికి 20 ఏళ్ళు. అతడే ఆ తరువాత స్వామి సేవకుడు గురవయ్య. నూతేటి అప్పయ్య కొడుకు గురవయ్య నాగులేటూరివాడు స్వామి సేవకు వచ్చి నిమగ్నమయ్యాడు. మనందరికీ బాగా తెలిసినవాడు గురవయ్య. స్వామి దగ్గర చాలా కాలం పాటు ఉండిపోయినటువంటి మనకెంతగానో తెలిసినవాడు ఆయన. ఆయన గురించి మరి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అదేవిధంగా ఒకరోజు తిరుపాలరెడ్డిని ఒక స్వామికి సన్నిహితంగా తెలిసిన మరొక భక్తుడు ఉన్నాడు. ఒకరోజు అందరూ స్వామి కాశీకి పోతూ ఉండరు, వెళ్ళి వస్తానని నా అనుభూతి అడిగారు. మిత్రులారా, ఒక చిన్న విషయం. ఈ అధ్యాయాన్ని గురవయ్య విషయం దాకా రాసిన తర్వాత ప్రింట్కు పంపేటప్పుడు ఈ విషయం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దాన్ని ఇక్కడ ఉంచడమే సరైంది అనుకుని మనం ఇక్కడ పెట్టుకున్నాం. తిరుపాలరెడ్డి అడిగాడు, స్వామి అందరూ కాశీకి పోతున్నారు, నేను కూడా పోయిస్తానని. కాశీ ఒక క్షేత్రం, ప్రతి భారతీయుడు తప్పకుండా చూడవలసిందని అనుకుంటారు కదా. స్వామి చాలా నర్మగర్భంగా గొప్ప పరిభాషలో ఇలా అన్నారు. దీని మీద మనము సవివరణమైన వ్యాఖ్యానం చేసుకున్నాం. అది జ్ఞాన విపంచి అనే పుస్తకంలో ఇంతకుముందే వచ్చింది. సందర్భానుసారం దాన్ని ఇక్కడ మనం కూడా చెప్పుకుంటున్నాం. ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు కూడా సత్సంగంలో కానీ వ్యక్తిగతంగా కానీ స్వామి మాటల లోతును, అచ్చతెనుగు భాషలో ఉండే భావాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అయ్యా, వాదుగుంటలోకి పోయినావా, అక్కడ ఎంత గొడవో తెలుసుకున్నావా? దీనికి భావం చెప్దాం. వాదుగుంట అంటే కాశీ భారతదేశపు అన్ని శాస్త్రాలకు సంబంధించిన ఒక విద్యాలయం లాంటిది. అక్కడ అన్ని రకాల శాస్త్రాలకు సంబంధించిన వాదనంతా జరిగేది. దానివల్ల శాస్త్ర వాదనలు ఇలాంటివన్నిటికీ ప్రధాన స్థలమైన అక్కడికి పోవాలనుకుంటున్నావా? ఒక అర్థం. రెండవది ఏం తెలుసా? వాచాలత్వం. అక్కడి నుంచి ఊదుగుంటలోకి పోయావా, అక్కడెంత గొడవ చూసావా? శ్వాస ఊదుగుంట అంటే. అక్కడ ఊదుగుంట అంటే అహంకార సూచకంగా ప్రవర్తించే అంశం అని. ఇలా అనేక అర్థాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అక్కడి నుంచి బూదుగుంటలోకి పోయావా, అక్కడ అన్ని బండ్లు అక్కడ కదయా ఉండేది అన్నారు. బూది, విభూది, బూదు అనే పదాలకి చాలా అర్థాలు ఉన్నాయి. తెలుగు భాషలో ఉండే మహా అద్భుతమైనటువంటి భావాలన్నీ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఆదుగుంటలోకి పోతే అక్కడ పంకా దెబ్బ ఒక్క తూరి తగిలితే చాలు కదయా అన్నారు. అనుగ్రహం అని అర్థం.
ఈ స్వామి మాటలు యాత్రలు చేయడం కంటే, యాత్రలు చేయడం మంచిదే, అంతకంటే ఆత్మాన్వేషణ యోగ సాధనే గొప్పది. అవే జ్ఞానానికి ఆనందానికి మార్గాలు. అలాగే అచ్చ తెలుగు భాషలో అందమైనటువంటి భావాలను చెప్పటం, అది స్వామి యొక్క ప్రత్యేకత. అది ఇక్కడ మనం చూస్తాం. కనుక ఇవన్నీ విన్న తర్వాత మనకి ఎలా అనిపిస్తుందో తెలుసా? ప్రతిపద రసోదయము స్వామి పలుకు, ప్రతిపద రసోదయము స్వామి పలుకు, తెలుగు పలుకుల స్వచ్ఛత సత్యనిష్ట, తెలుగు పలుకుల స్వచ్ఛత సత్యనిష్ట, అవధియే లేని ప్రేమకు జ్ఞానస్ఫూర్తి, సూర్యచంద్రుల తీరుగా నిలచి ఉండు. అది మన వెంకయ్య స్వామి. ఆయనకు నమస్సుమాంజలి. ప్రస్థానికి సెలవు.